వ్యక్తి తెలుసా సార్? వాళ్ళ హయాంలో యూత్ వింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు వైజాగ్లో బెంగళూరు నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ అమ్మేవాడు. ఇవాళ మేము అటువంటివన్నీ పునరావృతం కాకుండా సాక్షాత్ ఎంపీ అయినా కానీ ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టేసి ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్వచ్ఛమైన పాలన కోసం ఆయన ఆలోచిస్తా ఇటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అభినందించాలి. డ్రగ్స్ మయం అయిపోయిందని అన్నారు. ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే మరి వాళ్ళ హయాంలో దేశంలో ఎక్కడైనా కానీ గంజాయి పట్టుకున్నా కానీ దానికి సంబంధించిన కదలికలు కానీ దానికి సంబంధించిన అడుగులు కానీ వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు అందుకనే 11 సీట్లు వచ్చినాయేమో. అదే చెప్తున్నా కదా. మరి ఇవాళ రోజున వీళ్ళు పెద్ద నోర్లు చేసుకొని నీతులు మాట్లాడతారు. అదేనండి అలా చేశారు, తప్పు ఎవరు చేసినా గానీ ఉపేక్షించేది లేదని చెప్పేసి మొదటి నుంచి ఆది నుంచి చెప్తున్నారు. మీ పాలన కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి వ్యక్తులకు కూడా ప్రతిసారి నెల రోజులకు ఒకసారి కూర్చోబెట్టి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు. మరి ఇవాళ ఎంపీ గారి మీద ఇటువంటి విషయాలు వాస్తవాలు ఇటువంటివన్నీ బయటపడుతున్నాయని తెలుసుకుని అన్ని పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టారు. అది నా అభినందించాలి. కూడా పక్కన పెట్టారు కదా, ఏమైంది అరవశ్రీధర్ గారిది? నేను అదే చెప్పాను. కమిటీ వేశారు కదా, ఏమైంది? ఇట్టాటి కల్లిబుల్లు కాలక్షేపం చేసే వరవద్దు ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ వరకు ఉంచారు. ఇప్పుడు దాకా ఇప్పుడేమో దేశానికి చాటి పెట్టారు. ఒకటే చెప్తున్నా అండి చిన్నపరెడ్డి గారు, మీరు కంగారు పడబాకండి. మీరు ఏదో అత్యుత్సాహం ప్రదర్శించేసి అరవశ్రీధర్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారంటే మేము ఖచ్చితంగా తీసుకున్నాం. మా పార్టీలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే తగిన 2 పార్టీలు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు అడుగుతారు, మీరే మాట్లాడతారు ఎందుకు? అటువంటివన్నీ మా నిర్ణయాలు మాకుంటాయి, 3 సబ్ కమిటీలు మాకుంటాయి. మేము అంతర్గతంగా మేము చర్చించుకోవాల్సిన మేము చర్చించుకుంటాం. మీరు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు డిబేట్లోకి వచ్చి? కాదు, మేము మీలాగా మటలు చేసిన వాళ్ళ భుజం మీద చేసుకుని మేము తిరగలా, అర్థమైందా? మీలాగా మేము గంజాయి అమ్ముతున్న వాళ్ళు కూడా పార్టీకి పదవులు ఇచ్చి మేము నెత్తి మీద పెట్టుకోవాలా? ఇటువంటివన్నీ మాట్లాడాలంటే 100 మాట్లాడతాం. కానీ కూటమిలో మేము అట్లాంటివన్నీ మేము ఉపేక్ష ఉంచము. మేము అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము కూడా పార్టీలో. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకొని మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మొత్తం అంతా మీరు సక్కదిద్దుకొని మా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడండి. అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఇవాళ రోజున నాగబాబు గారు కూడా రప్పా విషయంలో మాట్లాడడం కూడా రానున్నది స్థానిక ఎన్నికలు. ఈ స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే నాగబాబు గారు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారనేది ప్రతి విషయం అందరికీ తెలిసిందే. స్థానిక ఎన్నికల విషయంలో కూడా ఇటువంటి మళ్ళీ పునరావృతం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ర్యాలీలు చేస్తున్నారన్న ఉద్దేశం మీద ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు రప్పా అని చెప్పేసి ఇట్లాంటి ఉద్వేషపూరితంగా ఇట్లాంటివన్నీ ఫ్లగ్గాట్లు పట్టుకుంటున్నారని. రానున్న ఎన్నికలు కాబట్టి ఇవన్నీ పునరావృతం కాకుండా చూసుకోండి, మేము ఇంకా 3 సంవత్సరాలు ఉంటామన్న ఉద్దేశం మీద ఆయన ఆ రకంగా మాట్లాడారు. కానీ దాన్ని మళ్ళీ ఇంకో రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే నాగబాబు గారు పదవి కోసం చేశారు, నాగబాబు గారు లోకేష్ ని అభినందించారంటే దాని గూఢార్థం వేరేదేముందో అని చెప్పేసి అంటే, సార్ మేము పిక్చర్ క్లారిటీ ఉన్నాం సార్. మా పాలన మేము సవ్యంగా చేసుకుంటున్నాం సార్. మేము సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటున్నాం సార్. అంతేగాని నాగబాబు గారు ఏదో ఒక వీడియో పెట్టి అభినందించారంటే ఆయన మీద పడతారు ఎందుకంట? మీరు మాట్లాడేది అసెంబ్లీకి వచ్చా మాట్లాడలేరు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా? మాట్లాడలేరు. డిబేట్లకు ఏమైనా ప్రూఫ్లతో పాటు వస్తారా? రాలేరు. డిబేట్లు ఏమైనా ప్రూఫ్లతో పాటు వస్తారా? రారు. మీరు పాల జాతగా 11 కూర్చోబెట్టాము కాదండి. ఒక్క మాట చెప్పు. 11 మందికి 1100 మంది కనపడుతున్నారండి. మొన్న పవన్ కళ్యాణ్ గారికి 1100 మంది కనపడుతున్నారు. నీకు కనపడట్లేదేమో. మా ఎమ్మెల్సీలు పరుగులు పెట్టేస్తున్నారు అసెంబ్లీలో. ఎమ్మెల్సీలు చైర్మన్ గారు తెలుసుకోండి. వెనకాల 100 మంది ఉండొచ్చు, కనపడుతున్నాయి. 100 మంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. కానీ నా కంటికి కనిపించేది చిన్నపరెడ్డే అంతే. అర్థమైందా? ఇక్కడ ఎవరు అదిరేది బెదిరేది ఇట్లాంటి తోడగొట్టే వ్యవహారాలు మా దగ్గర పనిచేయవు. అదే మేము మాట్లాడేది సూటిగా సుత్తు లేకుండా మాట్లాడతాం. మీరు దాన్ని ఆలోచించుకుంటా నేనేం చేయలేను. ప్రసాద్ గారు ఎలా చూడాలండి?
పుట్టా సుధాకర్ గారి అంశం, నాగబాబు గారు, లోకేష్ గారి కామెంట్స్, అలాగే రప్ప మళ్ళీ